వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు లేదా కందిపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ కూడా అందులోకి యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉన్న దోసకాయని పీల్ తీసి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4-5 టమాటోస్ని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటన్నిటిని కూడా ఆ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే దోసకాయలో నుండి సీడ్స్ తీసానండి, కావాలంటే మీరు సీడ్స్తో సహా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, మీరు ఎంతైతే సాల్ట్ తినగలరో అంతవరకు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు అనేది మరీ మెత్తగా అవ్వకూడదండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాయండి. ఇలా చల్లారిన తర్వాత ఇంతకుముందు మనం పౌడర్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి ఈ ప్యాన్లో నుండి హాఫ్ వరకు ఈ దోసకాయ ముక్కల్ని వీటన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న దోసకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కాస్త వక్క చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వక్క చక్కగా గ్రైండ్ చేసుకోవడం వలన అచ్చం మనం రోట్లో దంచుకున్నట్టే రోటి పచ్చడి టేస్టే వస్తుందండి. ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇలా సెకండ్ టైం కొంచెం వక్క చక్కగా దంచుకోవడం వలన చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పచ్చడిని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపుని వేసి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పోపు ప్రిపేర్ అవ్వగానే ఇంతకుముందు మనం పక్కన పెట్టుకున్నాం కదా దోసకాయ పచ్చడి, ఆ దోసకాయ పచ్చడిలోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2-3 డేస్ వరకు అయినా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ దోసకాయ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి తలిగించి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.